గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని నాగరాజు గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. తడిచిన వస్త్రాలతో పూజ చేయకూడదని అంటారు, ఎందుకో తెలియచేస్తారా అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే ఏ విధమైనటువంటి విధి విధానంలోనైనా సరే నదీ స్నానం చేయటానికి వెళ్ళే ముందే ఈ శరీరం పవిత్రమై ఉండాలి. అంటే దంతధావనం చేసుకుని మనం ఇంటి వద్దనే పవిత్ర స్నానాన్ని ఆచరించి పరమ పవిత్రవంతమైనటువంటి నదీ స్నానం ఆచరిస్తాం. అంతేగాని ఈ యొక్క రాత్రి వేసుకున్నటువంటి బట్టలు అలాగే శరీరం మీద ఉంచుకొని ఆ సముద్రము లేక నదీ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడే దంతధావనం మిగతాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ యొక్క శరీరంతో స్నానం చేసినట్లయితే అది అరిష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఒక దివ్యవంతమైన పుణ్య తీర్థక్షేత్రాన్ని దర్శించేటప్పుడు మనం అక్కడ వసతి గృహం తీసుకొని ఆ వసతి గృహంలోనే ఈ యొక్క నిద్ర నుంచి లేచిన తర్వాత సాగించవలసిన కార్యక్రమాలని పూర్తి చేసుకొని స్నానాదులు కావించుకొని పవిత్రవంతమైనటువంటి నది వద్దకు వెళ్ళి అక్కడ మట్టిని తీసుకొని ఆ నదిలో వేసి నమస్కృతాంజలు కడిస్తూ మీ గోత్రనామాదులు చెప్పుకొని పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తేనే సత్ఫలితం. ఇలా పవిత్ర స్నానం ఆచరించిన పిదప యక్షతర్పణం అనేటువంటిది ఈ యొక్క తడిసిన బట్టలను పిండుతూ చేసేటువంటి ప్రక్రియ. నదీ స్నానం ఆచరించిన తర్వాత బయటికి రాగానే బయటికి వస్తే ముందే 3 దోటేళ్లతో నీరు తీసుకొని ఆ యొక్క నది బయట స్వామివారికి సమర్పించినట్టుగా భావించి తడి బట్టలు అలా కారుతూ ఉండగానే గంగానది స్నానం ఆచరిస్తే మాత్రం ఒక 5 నిమిషాలు తడి బట్టలతో ఉండటం చాలా పుణ్యం. ఎందుకంటే సాక్షాత్తు శివుని యొక్క జటాజూటం నుంచి అలా శరీరం అంతా కూడా పాకుతూ వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగాదేవి. అటువంటి గంగ స్నానం చేసినప్పుడు మన శరీరం అంతా కూడా ఉన్నది కాబట్టి కాసేపు ఆ భావనా బలంతో అలా నుంచున్న తరువాత ఈ పొడి వస్త్రాన్ని ఈ యొక్క తడిసిన వస్త్రాన్ని పిండుతూ యక్షతర్పణం చేయాలి. ఇది యక్షులకు తర్పణం ఇవ్వటం అని. నేను ఇటువంటి అద్భుతవంతమైనటువంటి పవిత్ర స్నానం ఆచరించాను, మీకు తర్పణం చేస్తున్నాను. ఈ జీవనం ఆధ్యాత్మిక తత్వంలో కొనసాగేటట్టుగా ఆశీర్వదించండి అంటూ ఆ యొక్క తడి బట్టల్ని పిండి పొడి బట్టను తీసుకొని మొట్టమొదటిసారిగా వీపు తుడుచుకోవాలి. ఆ వీపు తుడుచుకోవటం ఏమిటంటే నాడీ కేంద్ర మండలం. మనకి కుండలిని శక్తి జాగృతం కావటానికి వీలుగా మన మనస్సు పవిత్రవంతమైన భావాలతో సంచరించడానికి వీలుగా వీపు తుడుచుకొని తరువాతనే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా చక్కగా తుడుచుకొని పొడి బట్ట కట్టుకొని మనం పవిత్రవంతమైన భావనతో విభూతి ధారణ రుద్రాక్ష ధారణ చేసి పరమేశ్వర ధ్యానం చేసి పునీతులం కావాలి. అయితే తడి బట్టలు అనేటువంటివి ఎప్పుడు ధరించి మనం ఇటువంటి కార్యక్రమాల్లోకి వెళ్తామంటే మనకి మైల సూతకాది కార్యక్రమాలు ఏర్పడినప్పుడు తడి బట్టతోనే మనం శివదర్శనం చేసుకొని రావాలి ఆ యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి. ఎందుకంటే శివుడే జీవుడు, జీవుడే శివుడు అనేటువంటి భావనా పరంపర. అందుచేత ఆయన సృష్టించినటువంటి ఈ జీవి ఆయనలో ఐక్యమైపోయాడు. ఇలా ఐక్యమైపోయినటువంటి శుభ సందర్భంలో
నేను కూడా నన్ను ఆ వంశోద్భవ తత్వంలో ఉన్నటువంటి వాడిని అనుగ్రహించవలసింది, వారికి మోక్షం కలిగించవలసింది అని చెప్పేసి తడి బట్టలతోనే ఆ సమయంలోనే వెళ్తాం. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పుష్కరిణిలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మనం పొర్లు దండాలు అనేటువంటివి నిర్వహిస్తాం. ఈ పొర్లు దండాలు తడి బట్టలతోనే ఎందుకు చెయ్యాలి అంటే, పరమాత్మ నీ యొక్క పవిత్రవంతమైనటువంటి పుష్కర స్నానం చేసిన ఈ శరీరం నీకు శరణాగతి కోరుతోంది అంటూ ఆ తడి శరీరంతోనే నీకు పొర్లు దండాలు ఆచరిస్తున్నాను దేవాదిదేవా అని చెప్పేసి భావన పరంపరతో తడి బట్టతో పొర్లు దండాలు చేసేటువంటి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో దాగింది. ప్రతి ఒక్కదానికి తడి బట్టతో మాత్రం ఆచరణ చేయకూడదు. పవిత్రవంతమైనటువంటి ఆరిన పొడి బట్టతోనే దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పాలిస్తున్న ఆ దిగంబరునికి మన మనస్సును అంకితం చేయాలంటే పొడి బట్టలతో కూడినటువంటి ఆ యొక్క దైవదత్తమైనటువంటి ఆరాధన సర్వే సర్వత్రా శుభదాయకమే కదా. మరి గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలండి మీకు. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.